రామలక్ష్మి ఇంటికి వచ్చి అన్నం తింటూ ఉంటుంది. అప్పుడే ఆద్య పెంకుటింట్లో ఉన్న రామలక్ష్మి దగ్గరికి వస్తుంది. ఆద్య గుమ్మం దగ్గరికి రాగానే, ఏయ్ ఆగవే, ఇదేమైనా నీ తాతగారి ఇల్లు అనుకున్నావా? నేరుగా లోపలికి వచ్చేస్తున్నావు, వెళ్ళవే వెళ్ళు అని బామ్మ తిడుతూ ఉంటుంది. నేను ఒక్కసారి రామలక్ష్మితో మాట్లాడాలి, రామలక్ష్మిని పిలవండి అని ఆద్య పిలుస్తూ ఉంటుంది. అన్నం తింటున్న రామలక్ష్మి, ఏం మాట్లాడనవసరం లేదు, నేను మాట్లాడదలుచుకోలేదు, వెళ్ళమని చెప్పేసే అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటే వినపడట్లేదా? దానికి మాట్లాడటం ఇష్టం లేదంట. అది పొద్దుటి నుంచి అన్నం మెతుకు కూడా ముట్టుకోలేదు. ఇప్పుడే బలవంతం చేస్తే అన్నం తింటుంది. దాన్ని ఆ అన్నం కూడా తిననివ్వవా? మర్యాదగా వెళ్ళిపోవే అని బామ్మ, పద్మ ఆద్యని తిడుతూ ఉంటారు. లేదు, ఒక్కసారి నేను రామాతో మాట్లాడాలి, ప్లీజ్ పిలవండి అని ఆద్య బ్రతిలాడుతూ ఉంటుంది. రామలక్ష్మి అన్నం తినేసి చెయ్యి కడుక్కుంటే ఆ అన్నం ప్లేట్లో ఉన్న నీళ్ళని వెంటనే పద్మ ఆ ఎంగిలి నీళ్ళని తీసుకొచ్చి ఆద్య ముఖంపై విసిరి కొడుతుంది. దాంతో ఆద్య చాలా షాకింగ్గా, చాలా బాధపడుతూ అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. వెంటనే రామలక్ష్మి ఆద్య ముందుకు వచ్చి, ఏంటి, నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు, వెళ్ళు వెళ్ళు అని అరుస్తూ ఉంటుంది. ఇంత గౌరవంగా మాట్లాడటం ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా నాకు అర్థం కాదనుకుంటున్నావా? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు రామా. ఈ ఆద్య అంటే ఏంటో నేను నీకు చూపిస్తాను అని ఆద్య వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి కూడా ఏమాత్రం తగ్గకుండా, చూస్తాను, నేను చూస్తాను అని తాను కూడా వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.